దేవుని వాక్యము ఆదికాండము అధ్యాయం 16 వచనము 13 ప్రియులారా. ఎవరిని చదవండి కొంచెం. ఎవరిని చదవాలి బ్రదర్, కొంచెం చదవండి. చెప్పండి అక్క, రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. ఆదికాండము 16, 13, 16, 13 ఎస్ కదా. ఇంగ్లీష్లో படிக்க சொல்றீங்களா? எல்லாத்துக்கும் அர்த்தம் ஆகுதா నేను பாருங்க. నేను చదువుతానులేండి అక్క. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ప్రేస్తులాడు అందరికి ప్రేస్తులాడు ప్రియులారా. దేవుని వాక్యము చూచుచున్న దేవుడు. అవును ప్రియులారా, ఎంత గొప్ప మాట చూడండి. మన సృష్టికర్తనైన దేవుడు మమ్మల్ని చూచుచున్నాడంట. ఈ క్షణము గాని మమ్మల్ని చూచుచున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయము. మనం ఎక్కడెక్కడ వేరే వేరే ఊర్లో ఉండొచ్చు. మన తెలిసిన వాళ్ళు, మన సహోదరులు, మన పిల్లలు, మన అమ్మ నాన్న గాని ఎవరినా గాని వేరే వేరే చోట ఉండొచ్చు. కానీ మనము చూడలేము. కానీ దేవుడు చూచుచున్నాడు ప్రియులారా. మనం బాధపడతా ఉన్నాం, మమ్మల్ని చూసేవాడు ఎవరు లేదా అని. కానీ ఈ వాక్యం ఎంత బాగా ఉందంటే నాకు చాలా నచ్చిన వాక్యము. ఎందుకంటే చూచుచున్న దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఆయన ఎప్పుడు మమ్మల్ని చూస్తున్నాడు ప్రియులారా. దానికే ఆగరు చూడండి, ఆమె శ్రమలో ఆ ప్రెగ్నెన్సీ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు తన యజమాని నుంచి పారిపోయి అడవిలో ఉంటే ఆమె బాధలో ఉంది, దిక్కులేని పరిస్థితిలో ఉంది ప్రియులారా. ఎవరు లేదు తన పక్కలో, అడవిలో ఉంది, కానీ కష్టంలో ఉంది. కానీ ఆమె ఎంత బాధపడతా ఉంది. ఆమె అనుకుంటుంది నన్ను ఎవరు చూడటం లేదు, ఎంత బాధ, మనోవేదన. ఆ వేదనలో దేవుడు దేవదూతని పంపించి ధైర్యం ఇస్తాడు ప్రియులారా. ఆ ధైర్యం ఇచ్చినప్పుడు ఆమెకి అయిపోతుంది, అబ్రహాము దేవుడు ఇంత గొప్పవాడా, అబ్రహాం దేవుడు ఇంత గొప్పవాడా, ఆయన నన్ను చూచుచున్నాడా, నాకు ధైర్యం ఇచ్చే దేవుడు కదా, నాకు ధైర్యం ఇచ్చినాడు కదా, నేను ఎవరు లేదు అని నేను మనసులో బాధపడతా ఉంటే ఆయన నన్ను చూసినాడు కదా అని ఆమె సృష్టికర్తనైన దేవునికి పేరు పెట్టిందంట. చూడండి ప్రియులారా, ఎంత మంచి విషయము. దేవుడికి ఏమి పేరు పెట్టింది, ఏమి చూచుచున్న దేవుడువు. చూడండి ప్రియులారా, మనము ఎంతో వేరే వేరే పరిస్థితిలో, దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు చూచుచున్నాడు ప్రియులారా. ఎంత మంచి గొప్ప విషయం చూడండి. యెహోవా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మమ్మల్ని చూసే దేవుడు. మనం ఎంత బాధలో ఉంటే గాని ఆయన మమ్మల్ని చూస్తున్నాడు ప్రియులారా. దేవుని సేవకుల్ని మనము దేవుని సేవకులము, కానీ దేవుని సేవం చేసేటప్పుడు మనము ఎంతో శ్రమలో ఉంటాము, ఎంతో బాధలో ఉంటాము, ఎంతో అపమానంలో ఉంటాము. అవునా కాదా? చాలా మంది ఏం చేస్తారు, దేవుని సేవకుల్నే టార్గెట్ పెడతారు. మనం కూర్చొనేది, నిలిచేది లోకాన్ని చూపు ఎట్లా ఉంటుందంటే, దేవుని సేవకులు ఎప్పుడు పడిపోతారు, వీడు ఎప్పుడు బాధలో ఉంటారు, వీళ్ళు ఎప్పుడు చిరకరంగా చేయాలా, ఏ పరిస్థితుల్లో వీళ్ళని పగలగొట్టాలని ప్రతి క్షణము ఈ లోక చూపు ఎట్లా ఉంటుందంటే, దేవుని సేవకుల్ని బాధ పెట్టాల్సిందే వాళ్ళ టార్గెట్ ప్రియులారా. వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు, ఈయనకి ఏమి రాదు, ఈయనకి వస్తుంది, ఒక్కొక్కలాగా వాళ్ళ కంటి చూపు ఉంటే దేవుడు తన సేవకుల్ని, తన పిల్లల్ని వేరే వాళ్ళు అవమానం పరిస్తే వాళ్ళని వచ్చి శ్రమను చూసి నవ్వుతే
వాళ్ళకి ఎవరు లేదని అవమానపరిచినప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ని చూచిచున్నాను. ఆగరుని చూసిన దేవుడు మమ్మల్ని చూచుచున్నాడు ప్రియులారా. అవునా కాదా? ఎంత మంచి దేవుడు చూడు. మన దేవుడు మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ పరిస్థితి బాగలేదు. శ్రమలో ఉన్నారు. వాళ్ళు బాధలో ఉన్నారు. కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని చూసుకొని చూస్తూనే ఊరికే ఉండలేదు వాళ్ళని. దేవుడు ఏం చేసినాడు? మోషేని పంపించినాడు. కానీ మోషేకి ఏమైంది? ఏం దేవుడా! అంతమందిని నేను ఎట్లా తీసుకొని రాగలను? అని బాధలో కూర్చున్నాడంట. కానీ దేవుడికి అన్నీ సాధ్యము ప్రియులారా. అన్నీ సాధ్యం. ఆయనకి అసాధ్యం ఈ లోకంలో ఏది లేదు. మనం బాధపడుతుంటాము కానీ మన బాధని ఎవ్వరు చూడరు. అవునా కాదా? మన సేవకులు అంటాము కానీ సేవకులంతా ప్రియులారా మన సేవక జీవితంలో శ్రమలే మనకి. ఆ శ్రమల్ని మనము బాధలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని, మన హృదయ బాధలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన హృదయ బాధల్ని, మన హృదయ వేదాల్ని, మన హృదయ ప మన హృదయం పగిలి నలుగుతుంటే ఎవరు చూస్తున్నాడంటే, సృష్టికర్తడైన దేవుడు ఆ బాధల్ని చూస్తున్నాడు ప్రియులారా. చూడండి, ఆగరు ఒక సేవకి. ఆమె సేవకి అని దేవుడు ఇడిలేదు. ఎందుకంటే ఆయనకి యజమాని కానీ, ఒక సేవకుడు గాని ఒకేలాగా చూసే దేవుడు మన ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఈ లోకంలో ఎట్లా అంటే, ఈ లోకంలో ఎలాంటి వాళ్ళు గాని, చిన్నవాడు గాని, పెద్దవాడు గాని, పాపులు గాని, మంచివాడు గాని అందరిని ఒకే చూపు చూసే దేవుడు మన దేవుడు ప్రియులారా. ఈ భూమిలో ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు అందరినీ ఒకే చూపుతో చూస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు చూడండి ప్రియులారా. అవునా కాదా? ఆయన ప్రేమని మనము ఏమి చేస్తే గాని విలువ కట్టలేం ప్రియులారా. ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమ మారుతా ఉంటుంది. ఈ లోకాన్ని చూపు మారుతా ఉంటుంది. బాగా ఉన్నప్పుడు ఒక చూపు చూస్తారు మమ్మల్ని. బాగలేనప్పుడు ఒక చూపు చూస్తారు. మనం ఏజ్ అయ్యి మనం పరిస్థితి బాగలేనప్పుడు మన చెయ్యి కాలు పడిపోతే మనం రోగంలో ఉంటే ఒక చూపు చూస్తారు మన పిల్లలే. కానీ దేవుడు ఏ పరిస్థితిలో నీకు ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేసే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఎప్పుడు గాని ఆయన చూపు మారదు ప్రియులారా. మన దేవుడు చూపు మారదు. ఆయన ప్రేమ మారదు. ఆయన చూపు మారదు. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. నువ్వు చిన్నప్పుడు ఎట్లా ఉంటివి నీకు ముదిమి వస్తే గాని దేవుడు ఆ చూపుతోనే నిన్ను చూస్తాడు ప్రియులారా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడు ప్రియులారా. దానికే ఆగరులో ఏం పేరు పెడుతుంది? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు ఎంత మంచి దేవుడు మన దేవుడు. చూస్తూనే ఉన్నాడు మమ్మల్ని. ఎప్పుడు నా బిడ్డ ఏ బాధలో ఉన్నా గాని, ఏ పరిస్థితిలో ఉన్నా గాని ఆయన మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఇజ్రాయెల్‌ని ఆయన వదలలేదు. ఆ బాధల్ని చూడలేక వదలలేదు. ఆ దిక్కులేని పరిస్థితిని చూడలేక వదలలేదు. వాళ్ళని ఎవరు ఆదుకోలేక పరిస్థితిని చూసి దేవుడు ఊరుకుండలేదు. ఎందుకంటే మన దేవుడు ఒక సమయముని వెతుకుతా ఉంటాడు. నీ సమస్య ఏదైనా కానీ నేను చూస్తా ఉన్నాను. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితి మారుస్తాను అంటాడు ప్రియులారా. ఎంత ధైర్యమైన మాటలు చూడండి ప్రియులారా. ఆగరుని చూసిన దేవుడు మా పరిస్థితిని చూడడా? ఆగరుని చూసిన దేవుడు మన సేవల్ని చూడడా? మన అవమానాన్ని చూడడా? మా శ్రమల్ని చూడడా? మమ్మల్ని ఎవరెవరు చిన్న చూపుగా చూస్తారు ప్రియులారా వాళ్ళంతా దేవుడు చూస్తా ఉన్నాడు. మమ్మల్ని తగ్గు చూపు చూస్తే వాళ్ళని గాని మన దేవుడు చూస్తూనే ఉన్నాడు. మన పరిస్థితిలో మన రోగంలో మనం ఉన్నప్పుడు గాని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉంటే గాని మా హృదయంలో ఉన్న బాధని ఆయన చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. మనము అనుకోవచ్చు ఈ ఏకాంగితనము, ఈ ఒంటరితనములో నాకు ఎవరు లేదు కదా, నన్ను చూసేవాడు ఎవరు లేదు కదా, నా పరిస్థితి ఏమి, నా భవిష్యం ఏమి అని ఎంతో మంది విధురాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళు మనము అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నిన్ని చూసే దేవుడు నేను మామూలు దేవుడు కాదు.
ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు. నేను ఆకాశం నుంచి నిన్ను చూస్తున్నాను నేను. నీ హృదయ భారాన్ని చూస్తున్నాను. నీ వేదనని చూస్తున్నాను. నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని నేను చూస్తా ఉన్నాను. నీ శ్రమల్ని చూస్తా ఉన్నాను నేను. నేను నిన్ను విడిచిపెట్టను అనే దేవుడు మాకి ధైర్యం ఇస్తున్నాడు ప్రియులారా. మనకి ధైర్యం ఇచ్చి ఆదుకునే దేవుడు మన దేవుడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియులారా. ఆయన చెప్తాడు, దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన 121, ఇజ్రాయెల్‌ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోవుడు ప్రియులారా. ఎంత మంచి దేవుడు చూడండి ప్రియులారా మన దేవుడు. ఎంత మంచి దేవుణ్ణి మనము ఎన్నుకున్నాము ప్రియులారా. దీనికన్నా ఈ లోకంలో ఏ భాగ్యం లేదు ప్రియులారా. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి ఎన్నుకునేది ప్రత్యేకంగా పెద్ద భాగ్యము ప్రియులారా. ఎందుకంటే ఆయన చూపులో మనం ఉన్నామంటే ఎంత అదృష్టం చూడండి ప్రియులారా. ఆయన చూపులో ఉన్నాము మనము. మమ్మల్ని చూస్తా ఉన్నాడు. కునుకడు, నిద్రపోవుడు. మనము నిద్రపోతా ఉన్నాము. మనము కునుకుతా ఉన్నాము. క్షణ క్షణము మనం మర్చిపోతా ఉన్నాము. క్షణ క్షణము మనకి ఎవరు లేదు కదా, బాధపడతా ఉన్నాము. క్షణ క్షణం ఈ భూమి వైపే చూస్తున్నాము. పరలోకం వైపు మనం చూడటం లేదు ప్రియులారా. ఆది కాండంలో చూడండి, ఎవరు చూస్తే గాని అన్ని ప్రవాదులు, అన్ని సేవకులు ఆకాశం వైపు చూస్తేనే ప్రేయర్ చేస్తారు. ఆకాశం వైపు చూస్తే మాట్లాడతారు. కానీ మనం ఎక్కడ చూస్తున్నాం ప్రియులారా? ఈ భూమి వైపు చూస్తున్నాము. నాకు ఈ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నా స నా శ్రమను చూసి ఎవరన్నా మనకి సహాయం చేస్తారా అని. మా దుఃఖం చూసి ఎవరన్నా సహాయం చేస్తారా? మా రోగం చూసి ఎవరన్నా సహాయం చేస్తాడా? దేవుడంటాడు, నా వైపు చూడు. నీ చూపు ఎక్కడ ఉంది? నా చూపు నీ మీద ఉన్నప్పుడు నీ చూపు ఎక్కడ ఉంది? నీ పిల్లల మీద ఉందా? నీ బంధువుల మీద ఉందా? నీ అక్కపక్కల వాళ్ళ మీద ఉందా? నీ పని మీద ఉందా? నీ జాబ్ మీద ఉందా? నీ డబ్బుల మీద ఉందా నీ చూపు? కానీ నా చూపు నీ మీద ఉంది. నీ చూపు ఎక్కడ ఉందని దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు కాబట్టి మన చూపు గాని ఆయన మీద ఎప్పుడు ఉండాలని ఆశిస్తాడు ప్రియులారా. ఎంత గొప్ప ప్రేమ చూడండి. సృష్టికర్తనైన దేవుడు, ఈ లోకానికి పెద్ద రాజునైన దేవుడు, ఆయన అంటాడు, నీ మీద నా చూపు ఉంది. ఆగరు మీద ఎట్లా నా చూపు ఉన్నింది, అట్లనే నీ మీద గాని నా చూపు ఉంది. భయపడకుము. ఏ పరిస్థితి వస్తే గాని నీవు భయపడకుము. ఎందుకంటే నేను నిన్ని చూస్తా ఉన్నాను. నేను చూసే దేవుడై ఉన్నాను. ఈ ఏ పరిస్థితి ఉంటే గాని నేను నీ పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాను. కానీ నీ చూపు నా మీద ఉండాల. అవును ప్రియులారా. ఒక బ్యాక్ నేను మెసేజ్ ఇచ్చేటప్పుడు గాని చెప్పింటిని. నేను గాని అట్లే ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆకాశం దగ్గర ఆకాశం పక్క చూసి, నేను దేవుడా ఏమి ఈ పరిస్థితి మార్చువా అని ఎప్పుడు నేను ఆకాశం వైపే చూస్తా ఉంటాను ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు అక్కడి నుంచి మమ్మల్ని చూస్తా ఉన్నాడు ప్రియులారా. అవునా కదా? ఎంత మంచి మన దేవుడు. మనం అనుకుంటాము మనం దేవుని సేవ చేస్తా ఉన్నాం, కానీ మా పరిస్థితి ఏమిది? ఈ అవమానం ఏమిది? ఈ బాధ ఏమిది? ఈ శ్రమలు ఏమిది? ఈ దిక్కులేని జీవితం ఏమిది అని అనుకుంటాం. కానీ అన్ని సేవకుల్ని చూసే దేవుడు మన దేవుడు ప్రియులారా. ఆయన ఎన్నుకున్న బిడ్డల్ని చూసే దేవుడు. ఏ పరిస్థితి ఉన్నా గాని, ఏ పరిస్థితిలో మనం బాధపడుతూ ఉన్నా గాని ఆయన చూస్తా ఉన్నాడు ప్రియులారా. మన పరిస్థితి మార్చి దేవుడు. కానీ మనం ఓర్పుతో ఉన్నాము కాబట్టి మనము మన చూపు ఎక్కడ ఉండాలా? దేవుని వైపు ఉండాలా ప్రియులారా. దేవుడా, నేను గాని నిన్ను చూస్తున్నానప్పా, నీవు నన్ను చూస్తున్నావు. కానీ నేను ఎంతో ఎంతో రోజుల నుంచి ఈ భూమి వైపే చూస్తున్నాను తండ్రి. నశించిపోయే మనుషుల వైపే చూస్తున్నాను తండ్రి. నా చూపు గాని నీ వైపు చూసినట్టు నన్ను దీవించుము తండ్రి. ఆశీర్వదించుము తండ్రి. ఈ లోకం వైపు చూస్తే నాకు ఏమి దక్కదు దేవుడా. కానీ నీ వైపు చూస్తే ఆశీర్వాదము, నీ వైపు చూస్తే అభిషేకము, నీ వైపు చూస్తే మన పరిస్థితి తారుమారు అవుతుంది ప్రియులారా. దానికోసం మనము ఈ పొద్దు నుంచి ప్రియులారా మన దేవుడు వైపు చూద్దాం ప్రియుల. మన చూపు ఈ లోకం వైపు వద్దు ప్రియులారా. మన చూపు దేవుని వైపు చూస్తూ ఆగరుని ఎట్లా నీవు ఆశీర్వదించి వాగ్దానం చేసి ధైర్యపరిచినావు దేవుడా.
మన పరిస్థితిని గాని చూసి దేవుడా మమ్మల్ని గాని ధైర్యపరచుము దేవుడా. ఎందుకంటే నీవు చూచుచున్న దేవుడని మనము గాని పేరు పెడతాం ప్రియులారా. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. మన పరిస్థితి ఎవరు చూడలేకపోవచ్చు. మన మనసు ఎవరు చూడలేకపోవచ్చు. మన హృదయంలో ఉన్న వేదనలు, బాధనలు ఎవరు చూడకపోవచ్చు. కానీ ఆయన చూస్తున్నాడు ప్రియులారా. దానికోసం మనమంతా ఆయన వైపు చూస్తా ఈ వాక్యముని మనము దేవుడు దీవించును గాక అని మనమంతా దేవుడా నేను ఈ పొద్దు నుంచి నిన్ను చూస్తా ఉన్నాను. ఈ పొద్దు నుంచి నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఈ పొద్దు నుంచి భూలోకం వైపు నేను చూడను దేవుడా. నీ వైపే చూస్తాను దేవుడా. నా పరిస్థితిని మార్చుము దేవుడా. మా పిల్లల్ని మార్చుము దేవుడా. మా కుటుంబాన్ని మార్చుము దేవుడా. మా సేవని మార్చుము దేవుడా. మా అన్ని వేదనలు, శోధనలు అన్ని మార్చి మమ్మల్ని దీవించుము దేవుడా అని ఈ వాక్యాన్ని దీవించమని మనము దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. నిజంగా కదండి, మనము చదువుకున్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హాగరు పరిస్థితి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉమెన్. మరి ఉన్న పరిస్థితులు ఏంటంటే అవమానం. అబ్రహాము చేతులు ఎత్తేస్తాడు, మీ ఇష్టము అని చెప్పేస్తాడు ఆయన. ఆమె అనే మాటలకు తను నిలబడలేక ఎక్కడికో పారిపోతూ ఉంటుంది. పారిపోతూ ఉన్నప్పుడు యెహోవా దూత ప్రత్యక్షం అవ్వడం. ఒక మాటను మనం గమనిద్దాం చూడండి. పాత నిబంధనలో దేవుడు ఎంత చక్కగా ఒక ప్రత్యక్షత ఎట్లా ఉంది చూడండి. ఒక వ్యక్తి ప్రత్యక్షం అవ్వడం, ఒక దేవదూత ప్రత్యక్షం అవ్వడం, ప్రత్యక్షమయ్యి అడుగుతూ ఉంది, ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు నువ్వు అని. ఎలా వెళ్తారండి? అప్పటి ఉన్న పరిస్థితుల్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. ఎలా వెళ్ళి ఉంటుంది? నడుచుకుంటూ ఎంత దూరాన్ని పారిపోయి ఉంటుంది? మరి తన ఆవేదన ఎలా ఉంటుంది? ఎంత అవమానం వచ్చింటే ఒక ఇంట్లోంచి పారిపోయి ఉండొచ్చు చెప్పండి కదా. ఇవన్నీ గమనించినప్పుడు తన స్థితిని ఎవరు చూడడం లేదేమో అని తను ఒక దుఃఖముకులో మనం అక్క చెప్పినట్టు నిజంగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రతి ఒక్కరం ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లోకంలో మనల్ని జన్మింపచేసింది, రూపింపచేసింది దేవాది దేవుడు కదా. ఆయన ఎరుగక మానున ఏ పరిస్థితి అయినా. అలాగా యెహోవా దూత ప్రత్యక్షమై అడిగినప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే అణిగి మణిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన చూసే దేవుడు. మనుషులు చూడడము, ఆ రిపోర్ట్స్ ఇవ్వడం అవి టెంపరవరీ ఉంటాయేమో కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలము ఈ లోకము, శాశ్వతమైన లోకంలో వచ్చేటటువంటి రివార్డ్ కదా. అలాంటిది చూడగలగాలి. నిజంగా మన కష్టాలు, దుఃఖాలు అక్క చెప్పినట్టు ఈ హాగరు కంటే భయంకరమైన పరిస్థితుల మధ్యన ఉంటా ఉన్నాయి ఇప్పుడు ఇంకా. కానీ తన స్థితి ఇంకా చెప్పుకోలేము మనం మాటల్లో. ఎంత భయంకరంగా తను మరి ఆ సమస్యల గుండా వెళ్ళిందో. అయినప్పటికీ ఆ మాట ఎంత చక్కగా చెప్తారు కదండి. చూచుచున్న దేవుడవు నువ్వు. చూస్తూ ఉన్నాడు ఆయన. సో నథింగ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనే చెప్తా ఉన్నాడు, తగిన సమయం అందు ఆయన ఇచ్చేస్తాను అని. నువ్వు అణిగి మణిగి ఉండు. ఎక్కడైతే ఉన్నావో అవమానాలు, నిందలు, పరిస్థితులు, అనానుకూలత, జాబ్ లెస్, ఫ్యామిలీ లైఫ్, మరి ఏ లైఫ్లో అయినా కానీ మనం కొన్ని స్ట్రగుల్స్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొంత ఓర్పు మనం కలిగి ఉందాం. ఒక శ్రమ, మనం తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు ఓర్పు మనకు ఎంతో నేర్పిస్తుంది కదండి. ఆ మాట ఎంత బాగా చూడొచ్చు. రోమా 5:3 ఉంటుంది, శ్రమ ఓర్పును కదా. ఓర్పులో నుంచి మనం అలాగే వెళ్తూ ఉంటే పరీక్ష కదా. శ్రమ ఓర్పు పరీక్షలోనికి, నిరీక్షణలోనికి నడిపిస్తుంది. మనం అలాంటి ఓర్పు కలిగి ఉండి నిజంగా చూచుచున్న దేవుడు చూచి మనల్ని ఆశీర్వదించే వరకు ఎలాంటి సనుగులు, సంశయాలు లేకుండా ప్రభు వైపు మనం చూసినప్పుడు, ఆ యొక్క శ్రమను, శోధను సహించుకున్నప్పుడు నిజంగా దేవుని యొక్క సమయం ఎంతో గొప్పగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆత్మీయంగా బలపరిచే దేవుడు. ఇంకా గొప్ప ప్రత్యక్షత ఏంటంటే క్రొత్త నిబంధనకు యువతలో ఉన్న వారికి సిలువ విలువ తెలుసు, యేసుప్రభు వారి రాకడ తెలుసు, మళ్ళీ మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న ఆదరణ మనకుంది. ఎందుకంటే గొప్ప నిరీక్షణ క్రైస్తవ జీవితంలో ఏం కావాలి చెప్పండి. నిజంగా అక్క అంటుంది,
మనం ఎంచుకున్నాం. నిజంగా కొందరము ఎన్నోసార్లు నిర్లక్ష్యం వహిస్తాం. దేవుడు మనల్ని ఎంచుకున్నాళ్ళే ఏం చేసినా కాపాడతాడని. నో నో నో, దేవుడు కాపాడతాడు. ఓకే, మనం ఉండవలసినటువంటి ఆ యొక్క పేషెన్సీ, ఆ యొక్క ఒబీడియన్స్ కదా. నిజంగా మొన్న కూడా మన పాల్ అన్న కూడా చెప్తూ వచ్చాడు, శ్రీధర్ అన్న. ఒబీడియన్స్, విధేయత. ఒక్కరైనా సరే ఆ విధేయత చూపిస్తే దేవుడు అనేక మందిని, ప్రవక్తలను ఆయన బైబిల్లో నిలబెట్టుకుంటూ వచ్చాడు, నాయకులను నిలబెట్టుకుంటూ వచ్చాడు. నా చేత కాదన్న వాళ్ళని ఆయన పని చేసుకుంటూ వస్తాడు, అలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నిజంగా అటువంటి కృప దేవుడు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు దయచేయునుగాక.